అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సిఎస్ఆర్ ప్రసాద్ గారు రచించిన పల్లెటూరి పిల్ల అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నెలకి 2000 ఇస్తాను, ఏమంటావ్ అడిగాడు రాజారాం. 2000 ఏం సరిపోతాయి, గోపిని స్కూల్లో కూడా చేర్పించాలి అన్నది విజయలక్ష్మి దిగులుగా. సరిపెట్టుకోవాలి, అంతకంటే ఎక్కువ ఇవ్వడం నాకు సాధ్యం కాదు. రోజులన్నీ ఒకలా ఉండవని గుర్తు పెట్టుకో సీరియస్ గా అన్నాడు. అవుననుకోండి, 2000తో ఇక్కడ ఎలా బ్రతకాలి? 1000 రూపాయలు లేనిదే రేకుల కొంప కూడా అద్దెకు దొరకదు అంది విజయలక్ష్మి. అయితే నువ్విక్కడే ఉంటావా? ఇక్కడుండకి ఎక్కడికి పోను? మీ ఊరు వెళ్ళిపో. మీ ఇల్లు పెద్దదేగా, ఒక గదిలో ఉంటే సరిపోతుంది. ఊళ్ళోనే మీ అన్నలు మేనమామలు ఉన్నారు. మీ పొలంలో ధాన్యం పండుతుంది, బియ్యం కొనక్కర్లేదు. పప్పులు మిరపకాయలు వంటివి ఎవరో ఒకరిస్తారు. కూరగాయలు పాలు కొనే పనే లేదు. ఊళ్ళో పంచాయతీ స్కూల్ ఉండనే ఉంది, ఫీజులు ఏమీ ఉండవు. అందులో గోపిని పడే, నేను పంపించే 2000తో దర్జాగా ఉండొచ్చు అన్నాడు రాజారాం. దర్జాగానే బ్రతకచ్చు, కాని పల్లెటూరు సంగతి మీకు తెలీదు. మొగుడొదిలేశాడని అంత చిన్న చూపు చూస్తారు, ముఖాన్ని అడుగుతారు కూడా. అడుగడుగున అవమానాలు ఎదుర్కొంటూ పుట్టింట్లో ఉండలేనండి అన్నది జయలక్ష్మి దీనంగా. రాజారాంకు చిరాకు కలిగింది. నెలకి 2000 ఇవ్వడానికి సిద్ధపడ్డ ఒప్పుకోవడం లేదే అని ఆలోచనలో పడ్డాడు. తను మంచివాడు కాబట్టి కట్టుకున్న దానికి అన్యాయం చేయకూడదని భావించాడు. వేరే ఎవరైనైతే ఏదో కుంటి సాగుతో వెళ్లగొట్టి ఉండేవాడు. ఇది తన మంచితనం అర్థం చేసుకోవడం లేదు. నిజాయితీకి ఈ లోకంలో విలువే లేదు అనుకున్నాడు. అయితే ఏమంటావు? అంతకంటే ఎక్కువ ఇవ్వడం సాధ్యం కాదు. నేనేం బిజినెస్ చేయటం లేదు కదా, ఉద్యోగస్తుడిని, అర్థం చేసుకో సీరియస్ గా అన్నాడు. అర్థం చేసుకున్నాను కాబట్టే మీరు వదిలేస్తానంటే ఒప్పుకున్నాను. కాని 2000తో ఇక్కడ బ్రతకడం కష్టమని అంటున్నాను. అది మీరు అర్థం చేసుకోవాలి. ఆ సంగతి తెలిసే నిన్ను మీ ఊరు వెళ్ళమంటున్నది. ఇక్కడ డబ్బుతో బతకడం కష్టమే. రోజురోజుకి రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. పల్లెటూరులో నీకా సమస్య ఉండదు. కాని నాకక్కడ వేరే సమస్యలుంటాయండి, అందుకని ఇక్కడే ఉండిపోవాలి అనుకుంటున్నాను నిబ్బరంగా అంది జయలక్ష్మి. నీ ఇష్టం, నేనిచ్చేది ఆ 2000, అది గుర్తుంచుకో కోపంతో అన్నాడు రాజారావు. కొన్ని నిమిషాల నిశ్శబ్దంగా గడిచాయి. జయలక్ష్మి తల వంచుకొని ఉంది. రాజారాం ఆమె వైపే చూస్తున్నాడు. అతనికి కొన్ని క్షణాలు మనసులో జాలి వంటిది కలిగింది. తన భార్య మంచిదే, అమాయకురాలు కూడా. లేకపోతే తను ఆమెను వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటానన్నంటే ఏ గొడవ చేయలేదు. నేనెట్లా బ్రతకాలండి పిల్లాడిని పెట్టుకుని అని మాత్రం అంది. అందుకే నెలకి 2000 ఇవ్వాలి అనుకుంటున్నాడు. అలా కాకుండా అరిచి గోల చేసి ఏడుపులు పెడబబ్బులు పెట్టి ఉంటే కోర్టుకు పోవే, నీ ఇష్టం వచ్చింది చేసుకో అని అని ఉండేవాడు. జయలక్ష్మి మంచిదే గాని వాళ్ల ఊరు వెళ్లడానికి ఒప్పుకోవడం లేదు. అదే తలనొప్పిగా ఉంది. నిజానికి 2000తో ఒంటరి ఆడది పిల్లాడిని పెట్టుకుని ఈ సిటీలో బతకడం ఎంతో కష్టం. ఏం మాట్లాడవే రెట్టించాడు రాజారాం. సరేనండి, మీ ఇష్టం వచ్చినట్లు కానివ్వండి తల వంచుకొని చెప్పింది జయలక్ష్మి. హమ్మయ్యా, ఒప్పుకున్నావు కదా, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. మరి ఇంట్లోంచి ఎప్పుడెళ్తావు అడిగాడు రాజారాం. ఏదైనా గూడు చూసుకోవాలి కదండి, చూసుకుని వెళ్ళిపోతాను అన్నది. అదేదో త్వరగా చూడు అని వెళ్ళిపోయాడు రాజారాం. రాజారాంకి జయలక్ష్మితో పెళ్ళై 7 ఏళ్లయింది. గోపి పుట్టి 3 ఏళ్లయింది. పల్లెటూరు అమ్మాయిని అయిష్టత చూపించినా తల్లి బలవంతంగా అంటగట్టిపోయింది. ఎలాగో కాపురం చేస్తున్నా అందరి భార్యల్లా నాగరికత లేదని, ఫ్యాషన్ తెలీదని విసుక్కుంటూనే ఉండేవాడు. ఈ మధ్య అతనికి రాణి పరిచయం అయింది. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. భార్యని వదిలించుకుంటే పెళ్లి చేసుకుంటానని కండిషన్ పెట్టింది రాణి. ఆమె తన సెక్యూరిటీ చూసుకోవాలి కదా అని. అది రాజారావు కూడా అర్థం చేసుకున్నాడు. తను రాణిని పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు జయలక్ష్మి షాక్ తినకపోవడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. ఏదో ఒక రోజున తను ఆమెను వదిలించుకుంటానని మానసికంగా సిద్ధపడిందేమో అనుకున్నాడు. 2000 మృతికి ఒప్పుకుందిగాని తన ఊరు నుంచి తండ్రిని అన్నదమ్ముల్ని పిలిపించి గొడవ చేస్తుందేమో అనే సందేహం ఏమూలో అతన్ని పీడిస్తోంది. ఈ సిటీకి వచ్చి వాళ్ళు తనని ఏమీ చేయలేరు గాని నలుగురిలో అల్లరవుతుంది, అంతకంటే ఏం లేదు. కాని జయలక్ష్మి ఆ ప్రయత్నం కూడా ఏం చేయలేదు. ఒకరోజు సాయంకాలం రాజారాం ఆఫీస్ నుంచి రాగానే జయలక్ష్మి సామాను సర్దుకుని సిద్ధంగా ఉంది. మీకోసం ఎదురు చూస్తున్నానండి, ఈ పూట వెళ్ళిపోతున్నాను అంది. మంచిది,
సిటీలోనే ఉంటానంటున్నావు కాబట్టి నెలలా వచ్చి డబ్బు తీసుకెళ్ళు అని 2000 ఆమె చేతిలో పెట్టాడు. ఆమె తల ఊపింది. రాజారాం ఫ్లాట్ బయటకొచ్చి ఏదైనా ఆటో ట్రాలీ కనబడుతుందేమోనని చూశాడు. అటువంటిదేమీ కనబడలేదు. సామాన్ ఎలా తీసుకెళ్తావు? ఆటో ట్రాలీ మాట్లాడుకోపోయావా? పోనీ మన అపార్ట్మెంట్ వాచ్మ్యాన్కి చెప్పినా తీసుకొస్తాడు కదా అన్నాడు రాజారాం. అక్కర్లేదండి, ఎదురు అపార్ట్మెంట్లోనే చూసుకున్నాను. రోడ్డు దాటడమేగా, దానికి ఆటో ఎందుకు అని నవ్వింది జయలక్ష్మి. జయలక్ష్మి చెప్పింది విని షాక్ తిన్నట్లు బిగుసుకుపోయాడు రాజారాం. తమ అపార్ట్మెంట్కి ఎదురుగా రోడ్డవతల ఉంది శాంతి అపార్ట్మెంట్. అందులో ఫ్లాట్ అద్దెకు 5000కి తక్కువ లేదు. తను జయలక్ష్మికి ఇస్తానని చెప్పింది నెలకు 2000. మరి 5000 అద్దె చెల్లించి అందులో ఫ్లాట్ ఎలా తీసుకుంటుంది? అతనికేం అర్థం కాలేదు. నీకేమైనా మతిపోయిందా? అందులో ఫ్లాట్ అద్దెంతో తెలుసా? నెలకి 5000. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు? నేనిచ్చేది 2000 తెలుసుగా సీరియస్గా అన్నాడు రాజారాం. నేను అందులో ఫ్లాట్ అద్దెకి తీసుకోలేదండి. మరి వాచ్మెన్ గదిలో ఉండబోతున్నాను. ఏంటి, వాచ్మెన్ గదిలోనా? అది సింగిల్ రూమ్. అందులో నువ్వుంటే మరి వాచ్మెన్ ఎక్కడుంటాడు? అందులోనే ఉంటాడు. ఏంటి నువ్వు చెప్పేది? నాకేం అర్థం కావటం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? అక్కడ వాచ్మెన్ నారాయణ భార్య చనిపోయింది. ఒంటరిగా ఉంటున్నాడు. తల్లి ఉందనుకోండి. నేను అతనితో ఉంటానని అడిగాను. అంతా విని సరేనన్నాడు. మీరు రాణిని పెళ్లి చేసుకుంటున్నారు, నేను నారాయణతో ఉంటాను, తప్పే ఉంది? ఏంటే నువ్వు అనేది? కోపంతో కేకలు పెట్టాడు. అర్థం కాలేదా? నేను నారాయణతో కలిసి కాపురం పెడతాను. ఇంటికి అద్దె లేదు, కరెంటు బిల్లు, నీళ్ల బిల్లు లేదు. మీరు 2000 ఇస్తారు, అతనికి 2000 జీతం ఇస్తున్నారు. పైగా ఇస్త్రీ చేసి డబ్బు సంపాదిస్తాడు. హాయిగా గడిచిపోతుంది. గోపిని మంచి స్కూల్లో చదివించవచ్చు. ఏమంటారు? రాజారాం కోపంతో ఊగిపోతూ జయలక్ష్మిని చాచి లెంపకాయ కొట్టాడు. నా పరువు తీయాలని చూస్తున్నావా? నోరు మూసుకుని ఇంట్లో పడుండు. కాలు బయట పెడితే చంపేస్తాను అని కేకలు పెట్టాడు. ఎందుకలా అరుస్తారు? పక్క ఫ్లాట్ వాళ్ళు వింటారు అని తలుపులు మూసి నవ్వింది జయలక్ష్మి. వామ్మో, పల్లెటూరు దానికి ఇంత తెలివా? ముచ్చుమొక్కంది. ఇంత ఆలోచన చేసిందా? తనని వదిలి ఎదురు అపార్ట్మెంట్ వాచ్మెన్తో కాపురం పెడితే ఇంకేమైనా ఉందా? తను బతుకుండి చచ్చినట్లే. అంతా ముఖాను ఉమ్మేస్తారు. ఛీ అనుకున్నాడు. అలాంటి దృశ్యం కళ్ళ ముందు కనిపించి కంపించిపోయాడు రాజారాం. భార్య అవతారం చూసి అదో పల్లెటూరు ముద్దని తను ఎంత తెలివితక్కువ ఆలోచన చేశాడు అనుకుని లెంపలు వేసుకున్నాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.